వెల్కమ్ టు డాక్టర్స్ టైం. మన ప్రతి కదలికకు కీళ్లే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగునా సమస్యల తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తోంది. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి? ఎన్ని రకాలున్నాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అవుతాయి? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు జాయింట్ పెయిన్స్ అనేవి అంటే ఒకప్పుడు వయసు మళ్ళిన వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో చూస్తున్నాం. కారణాలు ఏంటంటారు? సో మన బాడీ లోపల జాయింట్స్ అనేది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటాయి. అంటే అట్లీస్ట్ నంబర్ ప్రకారంగా చెప్పాలంటే 250-300 వరకు టోటల్ నంబర్ ఆఫ్ జాయింట్స్ మన బాడీలో ఉంటాయి. జాయింట్స్ అంటే ఏంటిది? రెండు బోన్స్, రెండు బొక్కలు ఎప్పుడైతే దగ్గరగా వచ్చి ఒక కంప్లీట్ జాయింట్ ఫామ్ చేస్తుంది, అప్పుడు మనం ఒక నార్మల్ మూవ్మెంట్ అనేది చేయగలము. సో మన బాడీకి కరెక్ట్గా నడవడానికి, నార్మల్ మూవ్మెంట్స్ చేయడానికి, ఈవెన్ సింపుల్ మనం మాట్లాడడానికి కూడా జాయింట్స్ అనేది మన ఫేస్లో ఉంటుంది. సో ఈ జాయింట్స్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే మన బాడీలో ఏదైనా సరే మూవ్మెంట్ అనేది నార్మల్గా ఉండడానికి ఈ కరెక్ట్ అయిన జాయింట్ అనేది ఒక పొజిషన్లో ఒక ప్రకారంగా ఫామ్ అనేది అవుతుంది. సో జనరల్గా మన బాడీలో వచ్చేసి ఒక 200 కంటే ఎక్కువగా నంబర్ ఆఫ్ బొక్కలు అంటే బోన్స్ అనేది ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ జాయింట్స్ అనేది మన బాడీలో చెప్పాలంటే మన మోకాలు, మన హిప్ జాయింట్స్, మన వేళ్ళు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ జాయింట్స్ అనేది మనం చెప్తూ ఉంటాం. బికాస్ మన నీ జాయింట్స్ అంటే మోకాలు ఏదైతే ఉంటుందో, మనం నార్మల్గా కూర్చున్న అయినా సరే, నడిచినైనా సరే, నార్మల్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా సరే, మొత్తం బాడీది వెయిట్ అనేది మన మోకాలలో పడుతుంది. సో అన్నిటికంటే ఎక్కువగా మనకు జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు ఫస్ట్ మన మైండ్లో వచ్చే థాట్ అనేది నీ పెయిన్స్ అంటే మోకాలు నొప్పులు. ఈ రోజు కాలంలో మోకాలు నొప్పులు అనేది ఏజ్ ప్రకారంగా జనరల్గా మనం చాలా తక్కువగా చూస్తున్నాము. ఈవెన్ చిన్న ఏజ్లో 40 ఇయర్స్ కంటే తక్కువ, ఒక 30 ఇయర్స్లో కూడా మనం చూసే ప్రాబ్లమ్స్లో ఈరోజు మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్. సో ఈ జాయింట్ పెయిన్స్ అనేది కారణాలు ఏంటిది? జనరల్గా మన బోన్స్ అనేది కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కొన్ని వేరే పదార్థాలతోని ప్రిపేర్ అనేది అవుతుంది. కాకపోతే దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది కాల్షియం ఫాస్ఫేట్ అండ్ విటమిన్ డి, జింక్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పదార్థాలు మన బాడీలో ఎప్పుడైతే తగ్గుతున్నాయో అప్పుడు మన బోన్స్ లోపల అంటే మన బొక్కలు అనేది అరగడం అనేది స్టార్ట్ అవుతుంది, సాఫ్ట్ అనేది అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి మనం ఆస్టియో ఆర్థరైటిస్, మళ్ళీ ఆస్టియోపోరోసిస్ అనేది అంటూ ఉంటాం. సో దీనికి కారణాలు వచ్చేసి ఈరోజు మనం ఎండల తక్కువగా వెళ్ళడం వల్ల విటమిన్ డి న్యాచురల్గా అందరికీ ఈరోజు చాలా తక్కువగా ఉంది. విటమిన్ డి అనేది కాల్షియం అనేది నార్మల్ అనేది చేస్తుంది. అంటే కాల్షియం మరియు విటమిన్ డి ఎప్పటికైనా కూడా రెండు నార్మల్ ఉంటేనే, రెండు డిపెండెంట్ ఉంటుంది ఒకటి మీద పై ఒకటి. సో విటమిన్ డి తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీలో కాల్షియం అనేది తక్కువగా అవుతుంది. సో కాల్షియం తగ్గినప్పుడు మన బోన్స్ లోపల ఏదైతే డెన్సిటీ ఉందో అది జనరల్గా తగ్గిపోతుంది. ఇలాంటి అప్పుడు మనకు ఈ బొక్కల్లో అరగడం అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనం కరెక్ట్గా చెప్పాలంటే జాయింట్ పెయిన్ ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే ఈ బొక్కలు అనేది డెన్సిటీ తగ్గుతుంది అండ్ బోన్స్ మధ్యన, ఒక జాయింట్ లోపల రెండు బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో, ఈ కార్టిలేజ్కి మనం నార్మల్ లాంగ్వేజ్లో కుషన్ అనేది అంటుంటాము. రెండు బోన్స్ మధ్యన కార్టిలేజ్ ఎప్పుడైతే అరగడం స్టార్ట్ అవుతుందో జనరల్గా అప్పుడు మనకు ఒక పెయిన్ అనేది ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పటికైనా కూడా అరగడం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకు బోన్స్లో, జాయింట్స్లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. కారణాలు వచ్చేసి ఎక్కువగా యూజ్ చేయడం, జాయింట్కి ఎక్కువగా యూజ్ చేయడం అంటే సపోజ్ మీరు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఎప్పుడైతే చేస్తున్నారో మన జాయింట్స్ అనేది ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. స్పెషల్గా ఈరోజు మనం చూసే కేసెస్లో చిన్న ఏజ్లో జాయింట్ పెయిన్స్ రావడానికి రీజన్స్ వచ్చేసి మనం వర్కౌట్ ఎక్కువగా చేయడం, లేకపోతే జాయింట్కి ఓవర్ మొబిలిటీ ఇవ్వడం, అంటే ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఈరోజు మనం చూసేది జాయింట్ పెయిన్స్. దాంట్లో స్పెషల్గా మోకాళ్ళు. ఓకే అండి, మరి ఆర్థరైటిస్ అంటే ఏంటి? వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? సో జనరల్గా ఆర్థరైటిస్ అనేది వర్డ్ అనేది జనరల్గా
ఐటిస్ అంటే మన మెడికల్ టర్మ్స్లో ఎప్పటికైనా కూడా వాపు ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మనం దానికి ఐటిస్ అనేది వర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఆర్థర్ అంటే ఏంటిది, మన కంప్లీట్గా ఏదైతే జాయింట్ ఫామ్ అవుతుందో ఆ జాయింట్ లోపల ఏదైతే సైనోవియల్ మెంబ్రెయిన్స్ ఉంటాయో దానికి మనం ఆర్థర్ అనేది జనరల్గా అంటూ ఉంటాం. ఇది ఒక గ్రీక్ వర్డ్ అనేది అంటారు. సో ఆర్థర్ ఐటిస్ అంటే ఏంటిది, మన జాయింట్ లోపల ఏదైతే వాపు అనేది వస్తుందో దానికి మనం ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే జాయింట్స్ లోపల బోన్స్ కానీ కార్టిలేజ్ కానీ అరగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫస్ట్ అనేది లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ వాపు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక పర్సన్కి పెయిన్ సెన్సేషన్ అంటే ఒక డిస్కంఫర్ట్ సెన్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్కి ఎక్కడైనా సరే బాడీ లోపల జాయింట్ పెయిన్స్ ఉంటే మనం దానికి ఆర్థరైటిస్ అనేది అంటుంటాం. దీంట్లో అన్నిటికంటే కామన్గా మనం చూసేది నీ ఆర్థరైటిస్, దానికి మనం చెప్పేది ఆస్టియో ఆర్థరైటిస్ మన మెడికల్ టర్మ్స్లో. ఓకే అండి, ఆర్థరైటిస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ విమెన్స్లో ఎలా ఉంటుంది? సో జనరల్గా ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ ఈరోజు మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఎప్పుడైతే వెయిట్ అనేది ఎక్కువగా అవుతుందో, బికాస్ మోకాళ్ళు స్పెషల్గా ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఫస్ట్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నాము, ఎప్పుడైతే నీ జాయింట్ అనేది అఫెక్ట్ అవుతుందో దానికి మేజర్ రీజన్స్లో ఒక రీజన్ అనేది వెయిట్ ఎక్కువ అవ్వడం, అంటే బరువు ఎక్కువగా అవ్వడం. సో ఎప్పుడైతే మన బరువు మన హైట్ కంటే ఎక్కువగా, కొన్ని పారామీటర్స్ అనేది ఉంటుంది మన హైట్ ప్రకారంగా, మన ఏజ్ ప్రకారంగా, జెండర్ అంటే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే మన ఏజ్ ఇంకా హైట్ ప్రకారంగా జనరల్గా ఒక నార్మల్ వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మన వెయిట్ అనేది ఓవర్ వెయిట్ కాకపోతే చాలా ఎక్కువగా, ఓవర్ వెయిట్ కంటే కూడా ఎక్కువగా ఒక కండిషన్ ఉంటుంది, దానికి మనం ఒబేసిటీ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఒక పర్సన్లో ఓవర్ వెయిట్ లేకపోతే ఆ ఓవర్ వెయిట్లో కూడా ఒక చాలా సీరియస్ కండిషన్ ఒబేసిటీలో వచ్చేస్తుందో మన మోకాళ్ళు అనేది ఎక్కువగా బరువు అనేది టాలరేట్ చేయలేకుండా మన బోన్స్ లోపల స్పెషల్గా మన నీ జాయింట్స్ లోపల అరగడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీలో జనరల్గా కొంతమందికి నార్మల్ కంటే కూడా ఎక్కువగా వెయిట్ పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళకు జాయింట్స్ లోపల పెయిన్, స్పెషల్గా మోకాళ్ళ లోపల బరువు ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ బికాస్ జనరల్గా వెయిట్ అనేది డిస్కంఫర్ట్ ఆల్రెడీ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఇవి రెండు రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో మనం కొంతమంది ఆడవాళ్ళకి చూస్తూ ఉంటాము, వాళ్ళకు ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అది నార్మల్గా ఒక్కసారి డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతుందో అప్పుడు ఆర్థరైటిస్ అనేది రివర్స్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చైతన్య కాకినాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. నా పేరు చైతన్య అండి, కాకినాడ మాట్లాడుతున్నానండి. ఓకే సార్. గత నెల 2 మంత్స్ నుంచి మేడం నాకు చెయ్యి పైకి ఎత్తనట్లేదు మేడం. చెయ్యి పైకి ఎత్తుంటే అది నొప్పి వస్తుందండి. మామూలుగా నార్మల్గా మోస్తుంది, పైకి మాత్రం ఇట్లా పైకి వెళ్ళట్లేదండి, నొప్పి వస్తుందండి. ఓకే అండి, సో చెయ్యి అనేది పూర్తిగా పైకి లేవట్లేదా, మామూలుగా కొంచెం పైకి లేసి అక్కడ ఆగిపోతుంది? అంటే మామూలుగా అంటే పైన వస్తువులను ముట్టుకుంటే నొప్పి వస్తుందండి, పైకి లేవట్లేదు. బాగా మోస్తుంది, బాగా పైకి లేవట్లేదండి. ఓకే అండి, సార్ మీ ఏజ్ ఎంత, మీకు డయాబెటీస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్? కొంచెం పైకి లేక అవట్లేదండి. ఓకే సార్. సార్ మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 40 అండి. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు? ఉందండి. కంట్రోల్లో ఉంటుందా డయాబెటీస్? కంట్రోల్లో ఉంటుందండి. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. 40 అండి. 40. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్, ఒక 1-2 మంత్స్ నుంచి చెయ్యి అనేది పూర్తిగా లేపినప్పుడు పెయిన్ అనేది సెన్సేషన్ వస్తుంది, డయాబెటీస్ అనేది ఉంది, కాకపోతే డయాబెటీస్ నార్మల్గా ఉన్నది. సో జనరల్గా మనకు చెయ్యి లేపినప్పుడు పెయిన్ రావడం, లేకపోతే పూర్తిగా చెయ్యి పైకి లేవనికే రావట్లేదు అంటే దాంట్లో మేజర్గా 2 రీజన్స్ ఉంటాయి. సపోజ్ మీకు డయాబెటీస్ ఉన్నదంటే డెఫినెట్గా డయాబెటీస్ అనేది ఇప్పుడు కానీ లేకపోతే ఫ్యూచర్లో ఇంకొక 2-3 మంత్స్ లోపల అది అబ్నార్మల్గా
ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది. ప్రెజెంట్గా మీ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంది అయినప్పటికీ కూడా జనరల్గా డయాబెటీస్ వల్ల కొంతమందికి పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ జాయింట్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్పెషల్గా మనం డయాబెటీస్ కేసెస్లో చూసేది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇది మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది. సో నేను మీకు ఒక సజెషన్ మేజర్గా ఇవ్వాల్సింది ఏంటంటే మీ డయాబెటీస్ అనేది కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ బ్లడ్ చెకప్స్ అనేది చేసుకోండి. అండ్ మూవ్మెంట్, రొటేషనల్ మూవ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు పెయిన్ అయినప్పుడు మీరు మూవ్మెంట్ అనేది స్టాప్ చేసేసారు అంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే వాపు ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ ఉంటాయి, కొన్ని పదార్థాలు ఉంటాయి పులుపు లాంటివి, ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ కానీ, సో ఇవన్నీ మీరు కొంచెం తగ్గించుకోండి. అండ్ కొంచెం ఎండలో నిలబడడం అనేది స్టార్ట్ చేయండి విటమిన్ డి కోసానికి. ఇవన్నీ చేసుకుంటూ మీరు ఒకసారి ఎక్స్రే ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉంది ఆ ప్లేస్లో ఎక్స్రే అనేది చేయించుకోండి. అండ్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. దీనికి అవసరం ఉన్న ఎక్సర్సైజెస్కి మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తారు. సో ఈ ఎక్సర్సైజెస్ మీరు చేసుకుంటూ నార్మల్గా నేను చెప్పినవన్నీ చేస్తే మీకు నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంది. సో మెయిన్గా మరి ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్, అలాగే ఇది కాంప్లికేటెడ్? సో జనరల్గా ఎప్పుడైతే మన మోకాల్లో ఎక్కువగా అరగడం అనేది స్టార్ట్ అవుతుందో ఆ ప్రాబ్లంకి మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము. మన మోకాళ్ళు అంటే నీ జాయింట్స్ అనేది అన్నిటికంటే ఎక్కువగా కాంప్లెక్స్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ మసిల్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యే ఒక జాయింట్ అంటే మన నీ జాయింట్, 2 మోకాళ్ళు. సో ఎప్పుడైతే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందో జనరల్గా ఈ 2 బోన్స్ మధ్యన ఉన్న కార్టిలేజ్ అనేది జనరల్గా అరగడం వల్ల స్పేస్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు ఎప్పుడైనా కూడా 2 జాయింట్స్ మధ్యన ఎక్కువగా ఫ్రిక్షన్ వచ్చినప్పుడు, దానికి రీజన్స్ ఏదైనా సరే ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ కార్టిలేజ్ ఏదైతే ఉంది అది కొంచెం సన్నగా అనేది అవుతుంది. ఈ ప్రాబ్లంకి మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనం మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. కాకపోతే ఈ ఆస్టియోఆర్థరైటిస్కి రావడానికి కారణాలు ఎగ్జాక్ట్గా అంటే డెఫినెట్గా ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం మాత్రమే ఉంటుంది. 40 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ కానీ 60 ఇయర్స్ తర్వాత. ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చేది ఆస్టియోఆర్థరైటిస్లో జనరల్గా మెనోపాజ్ తర్వాత, లేకపోతే మెనోపాజల్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు. ఆడవాళ్ళు జనరల్గా కాంప్లెక్స్ హార్మోన్స్ అనేది ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి మన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. 40 కానీ 45 ఇయర్స్ అప్పుడు జనరల్గా ఆడవాళ్ళకి మెనోపాజ్ అంటే న్యాచురల్గా మంత్లీ సైకిల్స్, పీరియడ్ సైకిల్స్ అనేది స్టాప్ అవుతుంది. దీనివల్ల ఎస్ట్రోజన్ హార్మోన్ అనేది అబ్నార్మల్గా అవుతుంది. జనరల్గా ఎస్ట్రోజన్ అనేది తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రొజెస్ట్రాన్ కూడా అబ్నార్మల్గా రిలీజ్ అనేది అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఏజ్ వల్ల జరుగుతుంది, మన పీరియడ్స్ అనేది జనరల్గా ఆడవాళ్ళు స్టాప్ అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్కి లేకపోతే ఈ కండిషన్కి మనం మెనోపాజల్ పీరియడ్ అనేది అంటూ ఉంటాం. సో ఇలాంటి అప్పుడు జనరల్గా ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ లోపల ఏదైతే కాల్షియం ఉందో అది తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బోన్స్ ఎప్పుడైతే అరగడం స్టార్ట్ అవుతుందో ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్గా ఆడవాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో మేజర్గా మనం చూస్తూ ఉంటాము చాలామంది ఆడవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కొంతమంది ఏజెడ్ ఆడవాళ్ళు జనరల్గా ఒక సైడ్ అనేది జనరల్గా వ్యాడలింగ్ గేట్ అనేది అంటారు దానికి మన మెడికల్ టర్మ్స్లో. అంటే వాళ్ళు బ్యాలెన్స్గా నార్మల్గా వాళ్ళు వాక్ అనేది చేయడానికి రాదు. వాళ్ళు ఒక్క సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ సపోర్ట్ తీసుకొని నడవాల్సి వస్తుంది. స్టిక్ అనేది కూడా జనరల్గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఇదేదే కండిషన్ ఉందో దానికి మనం ఒక సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. ఆస్టియోఆర్థరైటిస్లో గ్రేడ్స్ ప్రకారంగా మనం చెప్పాలంటే ఆన్సెట్ అంటే ఇనీషియల్ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ అయిన స్టేజెస్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అనేది జనరల్గా ఉంటుంది. దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా ప్రాబ్లమాటిక్ అనేది గ్రేడ్ 3 అనేది ఉంటుంది. మనం ఏదైతే చెప్పామో కొంతమందికి చూడంగానే అర్థం అవుతుంది, వాళ్ళకు నడవడానికి ఇబ్బంది అవుతుంది. జనరల్గా దానికి ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 3 అండ్ 4 అనేది అంటాము. దాంట్లో కంపల్సరీ మనకు సర్జరీ అనేది అవసరం వస్తుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో జనరల్గా వాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండదు. కాకపోతే గ్రేడ్ 2లో ఎప్పుడైతే అడ్వాన్స్గా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3లో వెళ్తుందో అప్పుడు
చాలామంది పేషెంట్స్ స్పెషల్గా ఆడవాళ్ళకు ఒక కాంప్లికేషన్ ఉంటుంది, కింద కూర్చోవడం అనేది కంపల్సరీగా ఇంపాసిబుల్ అయిపోతుంది. నార్మల్గా చైర్ పైనే కూర్చోగలుగుతారు అండ్ కొంచెం మోకాలు బెండ్ చేసినప్పుడు అది విపరీతమైన పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ఒక సివియర్ కండిషన్, ఇది మనం ఆస్టియోఆర్థరైటిస్లో అంటాము. ఎక్స్రే తీసుకున్నప్పుడు 2 బోన్స్ అనేది దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ కండిషన్కి మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. మగవాళ్ళలో జనరల్గా ఈ ప్రాబ్లం అనేది ఒక 50 years తర్వాత స్టార్ట్ అవుతుంది. సపోజ్ మగవాళ్ళు ఒబేసిటీ అంటే ఎక్కువగా వెయిట్ అనేది ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం కొంచెం ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం చూసే కండిషన్స్లో 40 years కంటే తక్కువగా కూడా డెఫినెట్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకే అండి, మరి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్? సో జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అనేది జనరల్గా బోన్ లోపల 2 బోన్స్ మధ్యన ఏదైతే అరగడం జరుగుతుందో దానికి మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటాము. అండ్ దీంట్లోపల వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల బరువు అనేది మన మోకాళ్ళు కానీ ఏదైతే జాయింట్స్ ఉన్నాయో అఫెక్ట్ అవుతున్నాయి. దీనికి మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దీంట్లో స్పెషల్గా ఆస్టియోఆర్థరైటిస్ నేమ్ అనేది జనరల్గా దేనివల్ల వచ్చిందంటే, ఆస్టియో అంటే బోన్స్ అనేది ఏదైతే సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి మనం ఆస్టియో అనేది అంటాము. సో ఆర్థరైటిస్ ఎప్పుడైతే బోన్స్ లోపల బోన్స్ మధ్యన వస్తుందో ఆ ప్రాబ్లంకి మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము. దీనికి ఆపోజిట్లో రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా బోన్ పైన జనరల్గా కంప్లీట్గా ఒక జాయింట్ ఫామ్ అయిన తర్వాత దానికి ప్యాక్ చేయడానికి ఒక సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఇది ఒక థిన్ లైనింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం బోన్స్ మధ్యన కార్టిలేజ్కి క్లోజ్ చేసినప్పుడు ఒక జాయింట్ కంప్లీట్ అయినప్పుడు దానికి ఒక కంప్లీట్ కాంపాక్ట్ జాయింట్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది మన బాడీలో సైనోవియల్ మెంబ్రెయిన్ ద్వారా కంప్లీట్ అవుతుంది. ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే మన స్కిన్ కంటే ఒక కొంచెం కింద డెప్త్లో 2-3 layers కింద మనకు ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది జనరల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ లోపల అంటే జాయింట్ పైన ఎప్పుడైతే వాపు వస్తుందో ఆ ప్రాబ్లంకి మనం రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము. సో రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది, జాయింట్ లోపల కాకుండా జాయింట్ పైన లైనింగ్ లోపల ఏదైతే వాపు వస్తుందో దానివల్ల ఎక్స్ట్రీమ్గా స్టిఫ్నెస్, మేజర్గా ఈ రూమెటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది చిన్న జాయింట్స్ లోపల వస్తుంది. చిన్న జాయింట్స్ అంటే మన ఫింగర్స్లో, స్పెషల్గా ఆడవాళ్ళలో ఎవరికైతే ఈ రూమెటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి మార్నింగ్ లేవంగానే ఈ చేతులు అనేది జనరల్గా ఓపెన్ అవ్వకపోవడం, అంటే జనరల్గా వాళ్ళకి స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జాయింట్స్ పైన మీకు రెడ్ కలర్వి మార్క్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అంటే జనరల్గా ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రైట్ రెడ్ కలర్ మన జాయింట్స్ మధ్యన మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా ఎక్కువగా మూవ్మెంట్కి ఇంపాసిబుల్ మూవ్మెంట్స్ అనేది జరుగుతుంది. అండ్ ఇది జనరల్గా మధ్యాహ్నం ఒక 10:30, 11, 12 వరకు జనరల్గా ఎండ ఎప్పుడైతే మంచి ఎండ అనేది వస్తుందో, సన్లైట్ అనేది వస్తుందో అప్పుడు ఈ మూవ్మెంట్స్ అనేది నార్మల్ అయిపోతుంది, స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కూడా ఉన్నాయంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి మనం రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఆర్థరైటిస్ కండిషన్స్లో 70% కేసెస్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఉంటుంది. అదే ఆర్థరైటిస్లో 30-40% కండిషన్స్ అనేది మన ఇండియాలో రూమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డెఫినెట్గా మనం చూస్తూ ఉంటాము. అన్నిటికంటే ఎక్కువగా డేంజరస్ అంటే రూమెటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్ కంటే కొంచెం ఎక్కువగా డేంజరస్ అనేది ఉంటుంది. బికాస్ దీంట్లో మూవ్మెంట్ అండ్ కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. కొంతమందికి డిఫార్మిటీస్ అంటే జాయింట్స్ అనేది పూర్తిగా వంకర్లు, చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, మా ఫింగర్స్ ఏదైతే ఉన్నాయో అది వంకర్పోతున్నాయి. సో అది రూమెటాయిడ్ ఆర్థరైటిస్లో జనరల్గా జరుగుతుంది. ఓకే అండి, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి, ఇది కాంప్లికేటెడా? సో మన ఆర్థరైటిస్ కండిషన్లో అన్నిటికంటే థర్డ్ ఇంపార్టెంట్ మనం కండిషన్ చూసేది గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటిది, గౌటీ ఆర్థరైటిస్ అంటే ఒక యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన బాడీ లోపల, కిడ్నీస్ లోపల యూరిక్ యాసిడ్ అనేది ఒక కెమికల్, ఒక పదార్థం అనేది రిలీజ్ అవుతుంది. ఈ యూరిక్ యాసిడ్ ఏదో ఒక రీజన్ వల్ల కిడ్నీస్లోకి ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతుందో ఆ కండిషన్ అనేది జనరల్గా ఒక ప్రాబ్లంకి క్రియేట్ చేస్తుంది మన
జాయింట్స్ లోపల. సో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఇవి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ చేస్తుంది మన చిన్న వేళ్ళలో, లేకపోతే మన కాళ్ళలో ఎప్పుడైతే పెద్ద టోస్ ఉంటే కాళ్ళలో ఉన్న వేళ్ళలో జనరల్గా ఒక క్రిస్టల్స్ కొంచెం హార్డ్ లంప్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. యూరిక్ యాసిడ్ అనేది జనరల్గా ఒక గడ్డ లాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎప్పుడైతే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, జనరల్గా ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మన చేతుల్లో కానీ కాళ్ళలో వేళ్ళలో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది తీవ్రమైన పెయిన్ అనేది, షార్ప్ షూటింగ్ పెయిన్ అనేది క్రియేట్ చేస్తుంది. బికాస్ దాంట్లోపల ఏదైతే క్రిస్టల్స్ ఉంటున్నాయో అవి చాలా హార్డ్గా ఉంటాయి అండ్ దానికి రిలీజ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది. సో ఇలాంటి పెయిన్ ఎప్పుడైనా ఉన్నది, చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉన్నది, మీరు టచ్ చేసినప్పుడు లోపల మీకు లంప్ లేకపోతే గడ్డలు లాంటి ఫీలింగ్ వస్తుంది, ఆ ప్రాబ్లంకి మనం జనరల్గా గౌటీ ఆర్థరైటిస్ అంటాము. కాబట్టి ఎప్పుడైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుందో డాక్టర్స్ చాలామంది యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా సజెస్ట్ అనేది చేస్తారు బ్లడ్ టెస్ట్లో. సో దాట్ సపోజ్ మీకు యూరిక్ యాసిడ్ ఏమైనా ఎక్కువగా ఉంటే మీకు గౌటీ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎప్పుడైతే మనం ప్రోటీన్ అనేది చాలా హై లెవెల్స్లో తీసుకుంటూ ఉంటామో అండ్ ప్రోటీన్ ప్రకారంగా మనం ఎంత బాడీలో ప్రోటీన్ మనం తీసుకుంటామో అంతే మన వర్క్ అంటే మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు హై ప్రోటీన్ తీసుకుంటున్నారో కాకపోతే మీరు వర్క్ అనేది తక్కువగా చేస్తున్నారంటే ఈ ప్రోటీన్ ఎక్కువ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి అప్పుడు జనరల్గా ఈ గౌటీ ఆర్థరైటిస్లో పెయిన్ అనేది చాలా సివియర్గా అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ డయట్ ఎలా ఉండాలి మరి వీటికి? ఆస్టియో ఆర్థరైటిస్లో మీరు తీసుకోవాల్సింది మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అంటే కాల్షియం ఎక్కువగా తీసుకోవాలి, విటమిన్ డి ఎక్కువగా తీసుకోవాలి, విటమిన్ డి కోసానికి ఎండ తీసుకోవాలి. రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో జనరల్గా మనకు ఆల్కలైన్ డైట్ అనేది కావాలి, అంటే పులుపు తక్కువగా తీసుకోవడం. అండ్ గౌటీ ఆర్థరైటిస్ మరి రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో ఒక కామన్ కండిషన్ ఉంటుంది, ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకోవాలి. దీనికి ఆపోజిట్లో ఆస్టియో ఆర్థరైటిస్లో ప్రోటీన్ అనేది మనకు ఎక్కువగా అవసరం వస్తుంది. సో ఇది బేసిక్ డిఫరెన్సెస్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా గౌటీ ఆర్థరైటిస్లో. మీకు ఎప్పుడైతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఇంకా గౌటీ ఆర్థరైటిస్ ఉన్నది అని కన్ఫర్మ్ అయిందంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రోటీన్ అనేది తక్కువ చేసుకొని మీ ఎక్సర్సైజ్కి మీరు ఎక్కువగా చేయండి అండ్ ఎండలో కూర్చోండి. ఇవన్నీ కండిషన్స్లో కరెక్ట్గా మీరు ఇలాంటి డయట్ ఫాలో చేసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేస్తే ఒక 1-2 ఇయర్స్లో ఇవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు పాసిబుల్ అనేది ఉంటుంది. ఓకే అండి, గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించి అంటే సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా, మన డిఫరెన్స్ ఉంటాయా? సో జనరల్గా గౌటీ ఆర్థరైటిస్లో ఒక కామన్ ప్లేస్ అనేది ఉంటుంది మన వేళ్ళు. సో ఎప్పుడైతే మన వేళ్ళ లోపల స్పెషల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో వేళ్ళ కింద ఉన్న జాయింట్స్ లోపల స్పెషల్గా ఈ ఎక్కడైతే వేళ్ళు స్టార్ట్ అవుతున్నాయో ఆ జాయింట్స్లో పెయిన్ వస్తుంది. అదే గౌటీ ఆర్థరైటిస్లో జనరల్గా కరెక్ట్గా వేలు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఎండ్ అవుతుందో అక్కడ జనరల్గా పెయిన్ అనేది వస్తున్నది. సో దీనికి మనం అంటాము బాల్ ఆఫ్ ద టో, అంటే మీకు కాళ్ళ వేళ్ళు ఉన్నదంటే బాల్ ఆఫ్ ద గ్రేట్ టో అనేది అంటాము. బికాస్ ఎక్కడైతే ఇలాంటి పెద్ద టోస్ అనేది ఉంటాయి లేకపోతే పెద్ద ఫింగర్స్ అనేది ఉంటాయో అక్కడ స్పేస్ ఎక్కువగా ఉంటుంది, క్రిస్టల్స్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది అండ్ పెయిన్ అనేది చాలా సివియర్గా అవుతుంది. సో మేజర్గా మనం చూసేది గౌటీ ఆర్థరైటిస్లో కానీ రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో జనరల్గా సిమ్టమ్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కాకపోతే గౌటీ ఆర్థరైటిస్లో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, ఒక తీవ్రమైన పెయిన్ ఉంటుంది, ఒక షూటింగ్ పెయిన్ అనేది ఉంటుంది. ఇది చాలా క్యారెక్టరిస్టిక్ ఉంటుంది గౌటీ ఆర్థరైటిస్ పెయిన్లో. సో డెఫినెట్గా మీకు సిమ్టమ్స్ అనేది 90% కేసెస్లో ఒకేలాగా ఉంటుంది. మీకు ఇలాంటి పెయిన్ అయినప్పుడు వెంటనే మీ డాక్టర్ దగ్గర వెళ్ళి రిపోర్ట్స్ చేపించుకొని దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది వెంటనే రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, మరి పాలియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఈ పాలియో ఆర్థరైటిస్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో జనరల్గా ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎప్పుడైతే బాడీలో అందరికీ ఒకటే పర్సన్లో ఈ 3 ఆర్థరైటిస్ ఉన్నాయి అంటే సాధారణంగా ఈ 3 ఆర్థరైటిస్ అనేది ఒక పర్సన్లో ఉండడం అనేది చాలా అబ్నార్మల్ ఉంటుంది. చాలా తక్కువ కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. ఏదో 1 or 2% కేసెస్లో జనరల్గా మొత్తం బాడీలో జాయింట్ పెయిన్స్ అనేది ఉంటుంది. దట్ టు ఆస్టియో ఆర్థరైటిస్, రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్. సపోజ్ ఈ 3 ఒక పర్సన్లో ఉన్నాయి అంటే డెఫినెట్గా 3 అండ్ దట్ టు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాయింట్స్, ఎన్ని జాయింట్స్ ఉన్నాయో అవన్నీ జాయింట్స్లో పెయిన్ ఉన్నదంటే ఆ ప్రాబ్లంకి మనం పాలీ ఆర్థరైటిస్ అనేది అంటుంటాము. పాలీ ఆర్థరైటిస్ అనేది జనరల్గా పేషెంట్స్ ఎక్కువగా బాడీలో పెయిన్స్ అనేది ఎక్కువ కాలం వరకు సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థరైటిస్కి సంబంధించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.